హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం, లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం, లేదా మూవీ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి G5 లో తమిళ్లో రిలీజ్ అయిన తిరుమాణిక్యం, స్టారింగ్ సముద్రకని గారు. మూవీ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అని నాకైతే నచ్చింది కూడా. లాస్ట్ కి మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. కాకపోతే మూవీ చూస్తున్నంతసేపు కాస్త ఓపిక ఉండాలి, ఎందుకంటే ప్యూర్లీ డ్రామా బేస్డ్ మూవీస్ కాబట్టి ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా అలానే మూవీ చూస్తూ ఎట్ ద ఎండ్ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుందన్నమాట. సో మానవత్వం, ఫ్యామిలీ బాండ్స్ లో ఉండే ఆ ఇంటిగ్రిటీ, హానెస్టీ లాంటి క్వాలిటీస్ మీదనే ఈ మూవీ అంతా కూడా ఎక్కువ ఎమోషనల్ గా వెళ్తుంది. ఎక్కువ సాగదీయకుండా చెప్పాలి అంటే ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఒక రకంగా థాట్ ప్రొవోకింగ్ డ్రామా అని కూడా అనొచ్చు. సో ఈ జానర్ ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూవీ అయితే నచ్చుతుంది. అయినా అప్పుడప్పుడు ఇలాంటి మూవీస్ చూస్తేనే తప్పు చేయాలంటే ఆలోచించాలని తెలుస్తుంది. స్టోరీ లేని విషయానికి వస్తే, లాటరీ షాప్ ఓనర్ అయిన మాణిక్యం అలియా సముద్రకని గారి లైఫ్ సాఫీగా సాగుతున్న రోజులవి. ఒకనొక రోజు అతని షాప్ లో ఒక పెద్ద మనిషి లాటరీ టికెట్ కొనుక్కోవడానికి వస్తాడు. అయితే డబ్బులు లేక మళ్ళీ వచ్చి తీసుకుంటా అని చెప్పి ఆ టికెట్ ని దాచమని చెప్పి మాణిక్యంతో అంటాడు. అయితే అదే లాటరీ టికెట్ కి లక్కీ డ్రాలో 1.5 CR తగులుతుంది. అయితే కష్టాల్లో ఉన్న మాణిక్యం కుటుంబం చూశాక కూడా ఆ టికెట్ పెద్ద మనిషిదే కదా అని చెప్పేసి ఇద్దాం అనుకుంటాడు. సో తర్వాత ఏమైంది, చివరికి టికెట్ ఇచ్చాడా లేడా అండ్ లాస్ట్ కి ఏమైందని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే సముద్రకని గారు డిడ్ ఏ గుడ్ జాబ్ యాజ్ మాణిక్యం అండ్ అనన్య గారు అయితే సుమతిగా ఎక్సెల్ ఇన్ హర్ రోల్. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసి వర్త్ వాచింగ్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా మూవీ చూశాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.